రౌడీ షీటర్ రియాజ్ మృతదేహానికి రేపు పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. ఎన్కౌంటర్ పై నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రి ఎదుట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. సుమిత్ర, ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన రియాజ్ డెడ్ బాడీకి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే నిజామాబాద్ చేరుకున్నారు. అలాగే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అలాగే నిర్మల్, కరీంనగర్, కామారెడ్డి జిల్లాలకు సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం సీన్ రీకన్స్ట్రక్షన్ పనిలో ఉన్నారు. ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాల్సి ఉంటుంది, ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగిన తర్వాతే పోస్ట్ మార్టం జరగాల్సి ఉంటుంది. అయితే ఈరోజు దీపావళి పండుగ కావడము, అలాగే సమయం కూడా చాలా గడవడంతో ఈ రాత్రి జరగకుండా రేపు ఉదయాన్నే పోస్ట్ మార్టం చేసేందుకు అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. మనం దీనివల్ల ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇప్పటికీ కూడా పూర్తి నిర్బంధం కొనసాగుతోంది. ఏదైతే నిన్న మధ్యాహ్నం సమయంలో రియాజ్ని ఇక్కడికి తీసుకొచ్చారు, ఈ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఈ చికిత్స కొనసాగుతున్న తరుణంలో పోలీసు బలగాలన్నీ కూడా ఈ ఆసుపత్రిలోనే మోహరించాయి. ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు కొనసాగింది. ఆ ప్రక్రియ ఇప్పటికీ కూడా కొనసాగుతోంది. మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడే ఎన్కౌంటర్ జరిగింది. ఇక్కడే రియాజ్ చికిత్స పొందుతున్న సమయంలో ఒక కానిస్టేబుల్కి సంబంధించిన గన్ను లాక్కున్నాడు. గన్ లాక్కొని పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ దశలో అక్కడే విధుల్లో ఉన్న మరో కానిస్టేబుల్ అతనిపై కాల్పులు జరిపాడు. ఈ తరుణంలోనే రియాజ్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే రియాజ్ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత పోలీసు ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడికే చేరుకున్నారు. అంటే రియాజ్ ఎన్కౌంటర్కు సంబంధించి అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఇక్కడ జిల్లా స్థాయిలో మాత్రం అధికారులు ఇంకా అధికారికంగా ఎలా జరిగింది సంఘటన, కాల్పులు ఎలా జరిగాయి, ఏ స్థాయిలో జరిగాయనే విషయంలో ఇప్పటికి కూడా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే చేరుకున్న ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో ప్రస్తుతం సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఆ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, రియాజ్ తప్పించుకునే ప్రయత్నం ఎలా చేశాడు, కాల్పులు ఎలా జరిగాయి అనే విషయంలో ఇంకా క్లారిటీగా అధికారులు ఒక ధృవీకరణ చేయలేకపోతున్నారు. అయితే మొత్తంగా టెక్నికల్గా ఇటు లీగల్గా ఈ రెండు యాంగిళ్లలో కూడా పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ అయిన తర్వాతే ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీనికోసం ప్రస్తుతం పోలీసు బలగాలు మాత్రం అదే పనిలో ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే పొద్దున ఉదయం సమయంలో ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇక్కడంతా కూడా పోలీసుల నిర్బంధం కొనసాగుతోంది. అలాగే పోలీసుల హడావిడి కొనసాగుతోంది. దీనివల్ల ఈ ప్రభుత్వ ఆసుపత్రి మొత్తంలో సాధారణ కార్యకలాపాలు, అంటే సాధారణంగా రోగులు రావడము, చికిత్సలు జరిగే కార్యకలాపాలన్నీ కూడా స్తంభించాయని చెప్పుకోవచ్చు. ఇటు వైద్య సిబ్బంది కూడా, వైద్యులు కూడా మొత్తంగా లోపలికి రావడాన్ని, బయటకు వెళ్ళడానికి కూడా రిస్ట్రిక్ట్ చేశారు. అంటే వారిని పూర్తి స్థాయిలో నిర్బంధం కొనసాగుతుంది. అంటే ఓవరాల్ ఒక క్రిమినల్ ఏదైతే పలు దొంగతనాల కేసులో నిందితుడిగా ఉన్నాడు, సుమారు 40 కేసులు ఉన్నాయి. అలాగే ఈ దొంగతనాల నేపథ్యంలోనే అతన్ని విచారణ నిమిత్తం పోలీసులు తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఈ సంఘటన జరిగింది. అయితే రియాజ్పై ఇప్పటి వరకు 37 క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా ఒక సమాచారం ఉంది. ఇందులో ప్రధానంగా చైన్ స్నాచింగ్లు ఉన్నాయి, అలాగే రాబరీలు ఉన్నాయి, ఇళ్లలో దొంగతనాలు, బైక్ ఆటోల దొంగతనాలన్నీ కూడా చేసినట్లు రియాజ్పై కేసులు నమోదై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బోధనకు సంబంధించిన ఒక కేసు విషయంలో విచారణ చేసేందుకు అతన్ని పట్టుకోవడానికి సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ అలాగే విఠల్ వీళ్ళిద్దరు కూడా వెళ్ళడం జరిగింది. అయితే వీళ్ళు వెళ్ళింది బైక్లపై కావడంతో ఆ అహ్మద్పురా కాలనీలో రియాజ్ను అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రమోద్ తన బైక్పై వెనక్కి కూర్చోబెట్టుకున్నాడు. ఆ వెనక్కి కూర్చోబెట్టుకొని పోలీస్ స్టేషన్ వెళ్తున్న క్రమంలో రియాజ్ తన వద్ద ఉన్న కత్తితో ప్రమోద్ గుండెలపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రమోద్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనను పోలీసు శాఖ యావత్తు సీరియస్గా పరిగణించింది. అంటే విధుల్లో ఉన్న ఒక కానిస్టేబుల్ను ఒక క్రిమినల్ నేరుగా బహిరంగంగా జనసమ్మర్దం ఉన్న ప్రాంతాల్లో హత్య చేయడం అనేది మాత్రం తీవ్రమైన అంశంగా పరిగణించారు. ఈ విషయంలో జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులంతా కూడా స్పందించారు. ఈ నేపథ్యంలోనే రియాజ్పై ఒక కఠినమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు నిన్నటి నుంచి ప్రచారం జరుగుతుంది. అతన్ని అదుపులోకి తీసుకున్న సారంగపూర్ ప్రాంతంలో రియాజ్ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఎన్కౌంటర్ జరిగిందనే ఒక ప్రచారం కూడా జరిగింది. అంటే అతను అదుపులోకి తీసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే రియాజ్ను ఎన్కౌంటర్ చేశారు. పోలీస్ కాల్పులో అతను ప్రాణాలు కోల్పోయాడనే ఒక ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ ప్రచారం నేపథ్యంలోనే రియాజ్ను సీక్రెట్గా రహస్యంగా
ఈ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలోనే అతను గాయాల పాలై ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు మాత్రం పోలీసులు ప్రాథమికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. తీరా ఈరోజు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవడం అనేది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీపతి.